ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. నీ దేవుడే నీకు సహాయము చేయనని పలుకుగా దావీదు వారిని చేర్చుకుని వారిని తన దండునకు అధిపతులుగా చేసెను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చినగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే దావీదు మరి సౌలు యొక్క సన్నిధిలో నుండి సౌలుకు భయపడి మరి దాక్కుని ఉంటున్నాడు. అదోమా గుహలో దాక్కుని ఉంటున్నాడు. అటువంటి సందర్భంలో మరి ఇక్కడ మనం గమనించినట్లయితే 3వ వచనం చివరి భాగంలో 2వ వచనము 3వ వచనము మరి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు కొంతమంది దావీదుకు సపోర్టుగా నిలిచి ఉంటున్నారు, దావీదుకు తోడుగా ఉంటున్నారు. మరి ఈ సౌలు దావీదును ఎందుకు చంపాలని పూనుకొని ఉంటున్నాడు, దావీదును ఎందుకు అంతమొందించాలని అనుకున్నాడు? మరి చరిత్రను మనం ఒకసారి గమనించినట్లయితే మరి ఫిలిస్తీన్లతో యుద్ధము చేసిన తర్వాత దావీదు పక్షాన దేవుడు ఉండి ఇశ్రాయేల్ యొక్క ప్రజలకు మరి విజయాన్ని చేకూర్చాడు. అటువంటి సందర్భంలో మరి ఇశ్రాయేల్ కూడా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు, బలం కలిగినటువంటి వారు ఉంటున్నారు. అయినా కూడా ఫిలిస్తీన్ల తరపున ఒక గొల్యాతు మాత్రమే యుద్ధమునకు సిద్ధపడి ఇశ్రాయేలును అవహేళన చేస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలును ఎంతగానో కవ్విస్తూ ఉంటున్నాడు, ఎగతాళి చేస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క సందర్భంలో దావీదు సహించుకోలేకపోయాడు. ఎందుకనగా మరి జీవం కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలును ఆ యొక్క అన్యజనుడైనటువంటి దేవుని ఎరగనటువంటి ఆ గొల్యాతు మరి ఎగతాళి చేస్తున్నప్పుడు దావీదు యొక్క రక్తము ఉడికిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుకే ఒక్క దెబ్బతో మరి గొల్యాతును నేల మట్టుకు మరి కర్పించాడు. మరి అటువంటి సందర్భంలో మరి ఫిలిస్తీన్లకి అపజయము, ఇశ్రాయేలుకి విజయాన్ని పొందుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ యొక్క ప్రజలందరూ కూడా దావీదును ఎంతగానో హెచ్చించారు, దావీదును ఎంతగానో పొగిడారు. ఎందుకనగా మరి ఇశ్రాయేల్ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలకు అవనటువంటి పని, కష్టమైనటువంటి పని దావీదు వల్ల మరి జరిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. అందుని బట్టి సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అంటూ దావీదును కీర్తించారు. అప్పుడు ఈ యొక్క సౌలుకు దావీదు పైన ఈర్ష్య కలిగి ఉంటుంది. రాజును నేను, నాకు మరి అవమానము అని ఊహించుకొని దావీదును చంపాలని మరి ఆ కపట ఆలోచన చేసి ఉంటున్నాడు. అందుని బట్టి ఆ ఆలోచనను సౌలు యొక్క కుమారుడు యోనాతాను దావీదు ప్రియ స్నేహితుడు మరి దావీదుకు తెలియపరిచినప్పుడు దావీదు సౌలు నుండి దూరంగా మరి పారిపోయి దాక్కున్నాడు. ఎందుకనగా చంపాలని అనేక విధాలుగా సౌలు దావీదు పైన కుట్ర పన్నాడు. ఆ విషయాన్ని మరి సౌలు యొక్క కుమారుడే యోనాతాను అయినా కూడా ప్రాణ స్నేహితుని కొరకు, తన స్నేహితుడి యొక్క ప్రాణాన్ని కాపాడేదానికి తండ్రికి కూడా ఎదురు నిలబడ్డాడు యోనాతాను. మరి అటువంటి సందర్భంలో మరి ఆ యొక్క దాక్కున్నటువంటి సందర్భంలో మరి కొంతమంది దావీదుకు అనుకూలమైనటువంటి వారు, విలువిద్యలు తెలిసినటువంటి వారు ఆయన్ని సందర్శించినప్పుడు అప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, నీ దేవుడే నీకు సహాయం చేయనని పలుకుగా దావీదు వారిని చేర్చుకున్నాడు. దావీదుకు ఎవరైతే నమ్మకంగా ఉంటున్నారో, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు, బలం కలిగినటువంటి వారందరూ కూడా దావీదును మరి వెంబడించారు, దావీదును కనుగొన్నారు. దావీదుతో మరి ఉంటున్నప్పుడు దావీదు వారిని తన దండులకి మరి చేర్చుకుని వారికి అధిపతులుగా చేశాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క
మరి సారాంశంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క సహాయము అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సహాయం లేకుండా మనం ఏమి చేయలేము. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని చూసేటువంటి దేవుడు, మనల్ని కాచేటువంటి దేవుడు, మనల్ని నడిపించేటువంటి దేవుడు. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఏమైనా సాధించగలము. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ మరణములో నుండి, అపాయములో నుండి దావీదును దేవుడు తప్పించాడు. దావీదును తప్పించినటువంటి దేవుడు నిన్ను నన్ను తప్పించగలడు. అంత శక్తి సామర్థ్యము మన జీవము కలిగినటువంటి దేవునికే ఉందని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుని యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చినగాక.